శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమన్నారాయణ వృత్తాంతం. నేను శ్రీపాదుల వారి దివ్యచరితమును మననము చేసుకొనుచు మనసులోని శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే ఉన్నాను అనే ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న దారికి ఒకవైపు చెరకు తోట కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచెపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంత తడవు ఇక్కడ విశ్రమించి చెరుకు రసము తాగిపోవచ్చును, ఇటు రండు అని వినయంగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరకు రసమును తాగి తిని అది ఎంతయో మధురముగా ఉండెను. నేను శ్రీపాదుల వారి దర్శనము కొరకు పోవచున్న పయనము తెలుసుకొని అతను ఎంతయో ఆనందించెను. అతడు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహనామధేయము మల్లాది. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అని పేరుగా మారినది. బాపనార్యుల స్వగ్రామం కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామం కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాదవల్లభుల వారికి 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మేము మాల్యాదిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా ఉండినది. అప్పుల బాధకు తట్టుకొనలేక చర స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పిఠాపురమునకు చేరితిమి. శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములను ఉసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయవలనని మా సంకల్పము. మా ఉద్దేశమును బాపనార్యులకు తెలియజేసితిమి. దండుక మారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చే ప్రాణములను నిలిపిరి. పువ్వులు అమ్మిన చోటే కట్టెల అమ్ముట బాధాకరమైన విషయం. అందువల్లనే స్వగ్రామం విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయచూచి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము, కటాక్షించవలసినది అని బాపనార్యులను ప్రార్థించితి. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారు ఉండిరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి. బాపనార్యుల ఇంట లభించడే అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేని వారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. మీ పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టం కలిగినది. శ్రీ బాపనార్యులు ఇట్లనిరి. మా భూములను ఇదివరకే పంట కాపులకు సంగీతమి. వారు సేద్యం చేసుకొనిచున్నారు. సహేతుకమైన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మ విరుద్ధము. మరికొన్ని దినములు ఓర్మి వహించి ఇండురు. ఏదో ఒక మార్గాంతరము దొరకకపోదు. తదుపరి శ్రీపాదులు ఇట్లనిరి. ఇదిగో కుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డ యందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి కింద కప్పకు ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములకు ఏర్పాటు చేయలేదా? దిగ్విజయముగా పోవలసినది అనిరి. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడి వేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణం సాగించితిమి. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణముల అన్నోదకములకు లోటు కలగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెడిది. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందులో వృద్ధ దంపతులు మాత్రము ఉండిరి. వారు కూడాను కర్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాముచే కరువబడి మరణించెను. కొలది దినములకు అతని భార్య కృష్ణానదిలో స్నానము చేయు సందర్భమున నీట మునిగి మరణించెను. వారికి సంతతి లేదు. వృద్ధ దంపతులకు తమ వృద్ధాప్యములో తమను చూచువారు కరువైరి. దాయాదులు వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలనడి తలంపుతో ఉండిరి. దాయాదులు తమ మధురం వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇయ్యవలనడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యం లభించినది.
మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణము పోదలించినను ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయం బలవంతంగా ఒకనొక సుముహూర్తమున ప్రయాణం కాదలచితిమి. అకస్మాత్తుగా ఇంటిలిపాదికే వాంతులు విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినప్పుడు వృద్ధ దంపతులు వారించిరి. వారికి మా యందు వాత్సల్య భావం మెండాయను. ఇది దాయాదులకు కంటగింపుగా ఉండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్టవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించన గాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల యొక్క ఆవశ్యకత తీరిపోయింది అనుకొని వాటిని పారవైచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకొనవలెనని తలంచితిమి. దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని వారు అక్కర్లేదు. ఇది లోకము అందలి విచిత్ర వాస్తవములందు ఒకటి. మేము కూడా వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మా కొసంగి దత్తత చేసుకొనవలెనని నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరంగా ఉండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొనదలచిరి. మమ్ములను ఆ ఇంట నుండి ఏదో ఒక విధంగా తరిమివేయదలచిరి. దాయాదులకు బాగా తెలిసిన జ్యోతిష్కుడు ఒకడుండెను. వారు అతనితో లాలూచీపడి అతనిని ఇంటికి తీసుకొని వచ్చిరి. ఆ జ్యోతిష్యుడు ఇట్లు వచించెను. మీ ఇంట ఉన్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఇంట ఉన్న ఎడల ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి తరిమివేయుము. దానికి వృద్ధ దంపతులు ఇట్లనిరి. వారికి మీరు జాతకములో సూచించినట్లు దరిద్రయోగములే ఉన్న ఎడల వాటికి పరిహారం కూడా శాస్త్రములో చెప్పబడి ఉండును. ఎంత ధనము ఖర్చైననో పర్వాలేదు. వారికి ఉన్న అమంగళములు అన్నీయును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాధికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల అధీనములో సమస్త జగత్తు నడుచుచుండెను. దేవతలందరూ మంత్రాధీనులైన అయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భువిలో దేవతలు. మా కోరికను మన్నించవలసినది. జ్యోతిష్యునకు పూజాధికములకు తగిన ఏర్పాటు చేయటం మినహాగా వేరే దారి లేకుండే. నాయన శంకరభట్టు, ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమన్నది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మములకును వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మనుష్యులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సులను ఇయ్యవలెను. ఈ విధముగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా ఉండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయంతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు దించుటకు యజ్ఞము సల్పబడెను. వాస్తవమునకు మాకు జాతకంలో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యం కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమం చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యం వలన ఏ దేవతలకు ఎంత కావలేనో అంత వృద్ధిని పొందును. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుల చేత భూమి ధరింపబడుచున్నది. భూదేవి ఈ 7 ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత వలన నెయ్యి, పాలు, పెరుగు, మున్నగు భోగద్రవ్యములను లభించుచున్నవి. మనుష్యులకు ఇహలోక స్థితికి యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి గోమాత ఇంతయో దోహదం చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన విస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలను ఆచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు.
అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమష్టి జీవనమునందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలులు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్య ధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసుకొని యజ్ఞపురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞ తతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసి శ్రీపాదులు తన అనన్య భక్తులను కాపాడిన విధం యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాదులకు ఈ ఘటనాక్రమమంతైనూ అనిష్టముగా ఉండెను. మాకు ఉండుకున్న ఒకానొక భూమిలో మిరప తోట ఉండెను. ఆ తోటకు 4 వైపులా సరిహద్దులను తాటి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కళ్ళు గీసుకొని నిమిత్తము గౌడ కులస్తులకు ఇయ్యబడెను. మా దాయాదుల వక్రమార్గమున మిరప పండ్లను కోసుకొని తీసుకుపోవటకు ప్రయత్నించుచుండిరి. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడెను. అవి అన్నీను బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలుకొని పోవటకు సిద్ధముగా ఉండిరి. నేను ఆ సమయమున చేలోకి పోయి తిని అచ్చటి దృశ్యమును చూచి దిగ్భ్రాంతి చెంది తిని. నేను ఒంటరి వాడను, వారు 10 ఆశ్చర్యముగా కానక తాటి చెట్టు నుండి కళ్ళు తాగుచున్న భల్లూకమును గాంచి తిని. ఆ భల్లూకము చెట్టు నుండి కింద పడినది. భల్లూకమనిన అందరకునూ భయమే. వాడి అయిన తన గోళ్లతో అది మనుష్య కండలను సహితము ఊడబెరకును. దాని గోళ్లు గుచ్చుకొనిన ఎడల శరీరమునందరి రక్తం కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్ల బండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్చరింపసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధు స్వరూపమును పొంది నేను శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళం వేయుచు ప్రసన్నంగా ఉండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరి తిని. నా బండికి ముందు భాగమున భల్లూకము నడుచుచుండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చుట్టుపక్కల వారందరికీ ఇది కడంగుడు చోద్యం అనిపించెను. ఆ రాత్రి అంతైనూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్చరించుచుంటిమి. భల్లూకం కూడా శాంతముగా నామస్మరణ కాలమున తాళం వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లూకం కూడా ఆనందముగా స్వీకరించినది. ఆ రోజు నుండి ఆ భల్లూకము కూడా మా ఇంటిలో ఒక వ్యక్తి వలె సంచరించుచుండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావం కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఈ భల్లూకము మా చేలన్నింటినీ కాపలా కాయచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యము దత్తప్రభువుల లీలా విశేషములకు సంబంధించిన చర్చలును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకు తోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నా యందు చాలా స్నేహభావము ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందముతో గంతులు వేయసాగినది. మా చుట్టుపక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చి ఉండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించి ఉండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చి ఉండెను. మా ఇంటనున్న భల్లూకముపై తన తంత్రప్రయోగం చేసెను. భల్లూకమునందరి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్దముగా భల్లూకము పండుకొని ఉండెను. తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూకం యొక్క చైతన్యముల తాదాత్మ్యమును పొంది మరి ఒక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. పూర్వయుగములలో వాలికి ఇటువంటి యోగ ప్రక్రియ తెలియను. తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోని శక్తిలో సగభాగమును తాను ఆకర్షించుకొనగలిగి ఉండెను. అందువలన శ్రీరామచంద్రుడు వాలిని 7 తాళవృక్షముల వెనుక నుండి బాణమును సంధించి హతమార్చెను. శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబోనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కారణము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించును. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరిని ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చును. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి.
భల్లూకము తాంత్రిక బాధకు గురి అయ్యను. అయితే భల్లూకము నందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదుల వారి భక్తులుగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మ ఫలముల తీవ్రతను క్షీణింపచేయుదురు. శ్రీమన్నారాయణ గృహమునకు దత్తకథా ప్రసంగములను శ్రీపాద శ్రీవల్లభనామ పారాయణము యథావిధిగా జరుగుచుండెను. సమావిష్ణులైన కొంతమంది భక్తులకు మనములో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగా ఉండిరి. మరికొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదుల వారి యందు అచంచల భక్తి కలిగి ఉండిరి. నామపారాయణము జరుగుచున్నప్పుడు ఒక వింత జరిగెను. స్తబ్దముగా జీవచ్ఛవము వలె పడి ఉన్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులు అన్నింటినీ అది పొందసాగెను. భక్తులు నామపారాయణ చేయనప్పుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగ ప్రక్రియములన్నింటికీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మ చైతన్యము మానవత్వము నుండి భల్లూకత్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములోని భల్లూకత్వము నశించి మానవత్వము రూపుదిద్దుకొనను ఆరంభించెను. మానవాకృతిలో ఉన్నను భల్లూకతత్వములోనికి మార్పు చెందుటచే తాంత్రికుడు భల్లూకము వలె ప్రవర్తింపసాగెను. వాని అనుచరులే తాళ్లతో బంధించి అడవిలో దించివైచిరి. భల్లూకము మానవ భాషలో మాట్లాడనారంభించెను. అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను. ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగుల బాధించి తిని తత్ఫలితముగా భల్లూక జన్మను పొంది తిని పూర్వపుణ్యవశమున శ్రీపాదుల వారి అనుగ్రహం లభించినది. శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మలను చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగప్రాణిని అయిన నాకు చెరువు చేయదలచినాడు. దానికి శ్రీపాదుల వారు వానిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండును వారి యందే ఉండును. నిశ్చల భక్తితో ఆరాధించు వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్ల పాలు చేయు వారిని వారు శిక్షింతురు. శిక్షణ అనుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోచున్నాను. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణ చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో ఉండెను. నామస్మరణ జరుగు సందర్భమున ఎచ్చట నుండియో 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణ జరుగునప్పుడు అవి కూడా తన్మయముగా ఉండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చట వచ్చిన 3 నాగుపాములు భల్లూకమునకు 3 సార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చట నుండి వచ్చినవో అవి ఎందులకు వచ్చినవో ఎవరికీ అర్థం కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతైనూ మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థల యందును శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై ఉండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిచ్చిన క్షీరమును ఆ నాగుపాములు తాగుచుండెను. బహిష్టు అయిన వారు కానీ మైలదోషము సోకిన వారు కానీ గుంపులో ఉండినా అవి బుసకొట్టుచుండెడివి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయంగా ఉండేటిది. దత్త భక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చేడివారు. దత్తనామము కానీ శ్రీపాదుల వారి నామము కానీ విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావంతో ఉండేటివి. వృద్ధ దంపతులు ఇంటి భాగములోని కొంత స్థలమును దాయాదులు అన్యాయంగా ఆక్రమించిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామ పెద్దలు నిర్ధారించిరి. తీర్పు వెలువడినంత వరకును ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారులు పండించుకొనుట అనుమతి ఇవ్వబడేరు. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభమునకు వశపరుచుకొని ఉండిరి. ఆ కారణమున ఎంతకాలమైనను తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట ఉండెను. ఆ నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమీయునూ లేకపోవటచే నిర్భయంగా పాలు పోయబడుచుండేవి.
పుట్టలో పోయివారు నాగదేవత నాగదేవత నీ సాక్షాత్కార భాగ్యము నిమ్ము, మా అభీష్టలు తీర్చుము అని ప్రార్థించేవారు. ఈ విధముగా ప్రార్థన చేయ వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదని విషయము చక్కగా తెలియను. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. నాగుల చవితి అతి దగ్గరలోనే ఉన్నది. దావులనున్న వారు ప్రార్థన చేయువారు, పాలు పోయేవారు ఈ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి. నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవత నాగదేవత నీ సాక్షాత్కారం ఇమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము ఇచ్చు సందర్భమున అచ్చట ఒక్కరూ ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులను మేమును శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద వంచి ప్రార్థింపగానే 3 నాగులను ప్రత్యక్షమైనవి. అవి పాలను తాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవ్వరూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రాలేదు. శ్రీపాదుల వారి భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి తగిన గుణపాఠం. నాగుల చవితి నాడు మా గ్రామంలోకి మంత్రగాడు ఒకడు వచ్చి ఉండెను. మంత్రగానిని మా దాయాదులను గ్రామ పెద్దలను సాదరంగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పములైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమనరించుకోగలిగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా నూతన మంత్రశక్తితో జీవింపజేయగలిగినవాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా ఉండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనములు. ఆ సర్పములను హతమార్చవలనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయిచుండిరి. పుట్టకు దరిదాపులలో ఉన్న ప్రాంతమంతైను మంటలు ఏర్పాటు చేయబడిన. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చుని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతు అని మేము దురపిల్లుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో ఉంటిమి. అమాయకములైన జాతి సర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్ల ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసం కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలవలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమును ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యం! అగ్నిదేవుడు వాటికి దారి విడిచిన అన్నట్లు అవి వచ్చు మార్గమునందు అగ్ని చల్లార్చుచుండెను. మంత్రగాడు మంత్రములను ఇంకనూ యథేచ్ఛగా బిగ్గరగా చదువుచుండెను. సర్పములు ఏ మార్గంలో వచ్చుచున్నవో ఆ మార్గంలో అగ్ని చల్లార్చుండెను. తుదకు అగ్ని అంతయు ఆరిపోయినది. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచట నుండి వెడలిపోయిను. మంత్రగాడును అతని అనుచరులను బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరిచిన వానికున్న లక్షణములు కనిపింపసాగాను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయాను. పాము కరవకుండగానే సర్పదష్టుకునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరితమగుట విడ్డూరం. ఉన్నట్టుండి అంధత్వం ప్రాప్తించుటయో విడ్డూరమే. మంత్రగాడు మంత్రములన్నింటినో పఠించను, కానీ ఫలము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయను. గ్రామ పెద్ద మనసులో మహాభయము తోచెను. అనాథరక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిమిషములలో అతడు విగతజీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడవసాగాను. మేం మాత్రం ఏం చేయగలము? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడలాని 2 కుమారులకును స్వస్థత పొందగలరని మాత్రమే చెప్పితిమి. మాతృకుని కళేబరము గ్రామ పెద్ద ఇంట వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు 2 విధి వైపరీత్యమునకు లోనైరి. మా దాయాదులు భయముతో వణికిపోసాగరి. వాతావరణం అంతైను విషాదభరితంగా ఉండెను. చనిపోయిన మాతృకుని శవమును శ్మశానమునకు తీసుకుపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించబడిన శవముల అకస్మాత్తుగా చైతన్యం కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాపలివాడు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరంలో ప్రవేశించినాడనియో వానిని రక్షించిన ఎడల ఇదే శరీరంతో అతడు ప్రేతాత్మ చేయ దుష్ట కార్యములన్నీయూ చేయుననియు అతని శవము కాలి బూడిద అయిన ఎడల కేవల ప్రేతాత్మగానే ఉండి
తనకి వశమై ఉండిన వారి దేహముల యందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించుననియు అందుచేత శవమునకు నీళ్లు పోయి ప్రయత్నం మానుకొనిరి. విగత జీవుడై ఉపాధిరహితుడుగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన సొంత ఉపాధితోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులు కలిగి ఉండి సమాజమునకు విశేష నాశనమును దుఃఖమును కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారంధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములు కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్వము యొక్క నిజస్వరూపమును బోధపరుచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానం. కాటికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడు బాధను చూడలేక నీళ్లు తెచ్చిపోసెను. అయినను అది అగ్నిని ఆర్పలేదు. సరికదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపజేయుచుండెను. అగ్నిమంటలలో చిక్కుకొన్నను. అతని శరీరం ఏమాత్రమూ కాలలేదు. అవయములు లేకయును వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతను అనుభవించుచుండెను. భోజన సమయమున పఠించవలసిన శ్లోకం. నాయన శంకరభట్టు, రౌరవాది నరకముల యందు అనేక అద్భుతముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయనప్పుడు శిఖను పిండుకొనున్నప్పుడు గావంచాను పిండుకొనున్నప్పుడు భోజన సమయమునందు రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యము ప్రతిష్టతు అని పరిశేచనము చేసి విడుచు నీరును అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్భదముల కాలము నుండి దాహార్థులుగా ఉన్న వారికి దేహోపశమనము కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారం. ధర్మభ్రష్టలు మహాపాపములు చేయువారులకు వారు యమధర్మరాజు వంటి వారు. మాతృకుని శవము చితి నుండి లేచి గంతులు వైచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. అగ్నిచేత దహింపబడకుండగా అగ్ని వలన మహావేదనను అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. మేమందరమును గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేయుచుంటిమి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమును ఎంతయో పవిత్రం చేయుచుండెను. స్థూల రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమునందలి దివ్య కిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్య కిరణములు భూమండలమునంతయు పవిత్రము చేయుచుండును. వారి కారణ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రం చేయుచుండును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా ఉండి మహావిశ్రాంతిలో ఉండును. అందుండి వెలువడు దివ్య కిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థల యందుండ అవధూతలు అంశావతారములు మహాసిద్ధ పురుషులు మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండును. వారి దివ్యనామ స్మరణము చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందురు. వారు వారి దివ్యలీలల వలన తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా, శ్రీపాదుడు దత్తుడా, అతడు కూడా దిగంబరుడేనా, వస్త్రము లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకొని వచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టనారన్న ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలను ఎప్పుడైనా విన్నారా? కన్నారు. అంతయును చిత్రము విచిత్రము, అశ్రుతము అతర్క్యము. వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరస్సు వంచి శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో ఉన్న పసిపిల్ల వాని వలె హాయిగా ఉందురు. వారు సర్వశుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనము పొందుచుండెను. నృత్యమును ఆపినేడల బాధ మిక్కుటముగా ఉండెను. దిగంబరావస్థలో నృత్యము చేయుట అతనికి బాధాకరముగా ఉండెను.
ఇది అంతయు స్వయంకృతాపరాధమనియు ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాడనియు అతను తెలుసుకొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపం మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చాను. అతని మనస్సులో ఈ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లార్చెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుటకిచ్చి తిని అతడు మహోత్సాహంతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయం అగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోట్లో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడై జీవించదనని ఎటోపోయెను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పాను. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి అయాచితముగా మా ఇంటికి అరుదించెను. అతడు ఈ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో ఉండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందున మా చేత తయారు చేయబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదంగా ఇచ్చి భుజింపమనెను. అతడు ఇట్లు వచించెను. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి వారి మాతామహ గృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చొనిడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలమున ఉన్న శ్రీపాదుల వారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్షము బీజమూల పరంపరలోని ఈ 3 వృక్షములు నీ కాలాంతరమున పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలో బీజమే శ్రీపాదుల జన్మస్థలమునందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్షమూలమున ఉన్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమై ఉండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.